అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏంట్రా ఇంకా దెయ్యాలని నిలబడి చూస్తారు? త్వరగా వేషాలు కట్టండి. మేము వేషాలు కడితే ఏం బాగుంటదండి? ఏంటి బాగుంటాయండి. ఉడేవర్లు అయ్యా త్వరగా వెళ్తా వేషాలు కట్టించు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. త్వరగా కట్టండి వేషాలు. అయ్య బాబా ఇదేంటండి, మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసం కట్టమంటారేంటండి? కర్మ. నాకు బట్టలు ఉతకడం తప్ప ఇంకోటి రాదండి. ఉడాయ్ ఆ. నాకు టీకా ఐటమ్ తప్పితే ఇంకేమన్నా వచ్చా చెప్పు. అది కాదురా సుబ్బరావు. వేషాలు వేయవలసిన వాళ్ళంతా అక్కడ పోయారు. చెప్పలేక చచ్చిపోతున్నాను రా బాబు. మన బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చాడు కదా, ఆ. ఆయన కూతురు సెల్సే లేదా? ఆ అమ్మాయికి ట్రూప్ వెళ్ళి బీట్ కొట్టారంట, పోలీసులు లోపలేసారు వెళ్ళి. అందుకే మరి నేను ఉన్నాను కదా భయం ఎందుకు హ్యాపీగా. ఏంటో నువ్వు ఉండేది, వెయ్యకపోతే పెద్దని కొడతాడు, ఆ. వేస్తే జనం కొడతారు. ఆ. టోటల్ గా మమ్మల్ని కొట్టడమే మీ ప్రోగ్రామ్. ఏంట్రా పెద్ద ఫీల్ అయిపోతావు? ఏదో సింగపూర్ లో ఉన్న మీ ఆవిడ వచ్చి సెంటర్ అన్నట్టు ఫీల్ అయిపోతావు ఏంటి? అయితే మరక మరక బాత్రూమ్ వెళ్ళొస్తాను. రా, రా, రా. ఒరేయ్ ఒడయ్, మాటి మాటికి నా పెళ్ళ ఊసెత్తి నలుగురిలోని అవమానిస్తావు కదూ. ఈ దెబ్బతో నిన్ను ఊర్లో వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబు గారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కుట్టించకపోతే నా పేరు దుబాయ్ సుబ్బడే కదరా. ఉడేవర్లు కదలకు రెడీ, మెదలకు రెడీ. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? స్టడీ. అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా? ఉడాయ్, హాయ్. నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు, మరి అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను, దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు నాకు చీకటి. ఉడేవర్లు హాయ్. ఇది చాలా డేంజర్. ఓహో. కదలకు. ఆ. నా గుమస్తావన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు, టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పెళ్ళ వచ్చేస్తుందిరా. అయ్య బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ చేసుకోవాలరా. అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముస్తాబోతానంటారంట్రా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అదిగా నేనే డోర్ తెరుస్తా. రంగి అయ్యోయ్. ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్, రంగిని రంగనే వచ్చాను. ఆ సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడినైపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్తేసిందా? ఎంత పని చేసేవే నీ అమ్మ కడుపు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా, ఆడి క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళల కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుడ్డాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగి ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. సి, నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. రెండు పెసరాయ్. థ్యాంక్ యూ. దీని బట్టలు భలేకున్నా, ఈ రోజు ఉతికేస్తే పడైపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది.
నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే ఒరేయ్, పోయిన పుల్లట్ రా. 1 2 3 4 5 6 ఒరేయ్, ఒరేవర్లు. బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలండి రా. హలో అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలే? అలా కోప్పడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్వు. ఆవిడదే అదే. వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి. ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? హాయ్. ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా? ఒక స్మోకీ చెప్తాను. ఏంటి? ఏమన్నా అన్ని పట్టించుకుంటారు మీరు. హ్మ్. మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి. ఓ పని చెయ్యి. హ్మ్. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యేంట్రా? సంగీతం కానీ, సాహిత్యం కానీ, కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదన్నా వచ్చా? కవితలు అయితే చెప్తాను రా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు. మా ఉడైవర్లు కాలధర్మం చేస్తాడు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? ఆహా. మరణం. ఓహో. నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మా. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్గా చెప్పు. వెళ్ళా. అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడిగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టినాయి. చూడు బాబు, నీ ఫేస్కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్కి నీ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి కారికి అంబాసిడర్ డోర్ ఎట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే ఒక పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. ఒడయ్, సగం భారం తగ్గించేసావురా. నచ్చావురా. ఒరేయ్, దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తున్నాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్స్ సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఒడయ్. ఏంటి బాబు, చిల్లర కావాలా? ఇప్పుడే కదా శిక్షలు వేయనని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు. చిరిగిపోద్దరే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడెవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. బా, ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయా ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడు కుమ్ముతా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్ అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి సోడా పట్టినారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు,
మీరు భలే కామెడీ చేస్తారండి కామెడీ. ఏంట్రా ఊరేస్తావా? ఊరుకోండి, మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. నాన్న ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇత్తావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. తెలుగు వన్